పారిశ్రామిక సంఘం ఆధ్వర్యంలో నూతన పారిశ్రామికవేత్తలతో సమావేశాన్ని నిర్వహించారు. నాచారం పారిశ్రామిక సంఘం ఆధ్వర్యంలో నూతన పారిశ్రామికవేత్తలతో సమావేశాన్ని నిర్వహించారు. టీ హబ్ లో చేరిన నూతన పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించేందుకు ఈ సమావేశం మంచి వేదిక అన్నారు. ఈ సమావేశంలో అనుభవజ్ఞులైన పారిశ్రామికవేత్తలను కలుసుకొని వారి అవకాశాలను సద్వినియోగం చేసుకునే విధంగా చర్చించామన్నారు. అలాగే వాణిజ్యవేత్తలతో సంబంధాలు నిలుపుకోవడానికి, ఇన్వెస్టర్లను, నూతన ఆవిష్కరణలను కలుసుకోవడానికి ఈ యొక్క సమావేశం అవకాశం కల్పించిందన్నారు. యువ వాణిజ్యవేత్తలు, ప్రత్యేకించి మహిళా పారిశ్రామిక స్టార్టప్లు తమ ఆర్థిక అవకాశాలను పెంపొందించుకునేందుకు ఈ వేదిక ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు. నా పేరు సురేందర్ రెడ్డి నాయని. నేను నాచారం ఇండస్ట్రీస్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీని. ఇక్కడ మేము గత 4 నెలలుగా మేము టీ హబ్ సంస్థకు వెళ్ళి మేము పలుమార్లు వాళ్ళ టీ హబ్లో పనిచేస్తున్న వారిని, వాళ్ళ సంస్థ ఉద్యోగులను, వాళ్ళ లీడర్షిప్ను కలవడం జరిగింది. అక్కడ కలిసిన తర్వాత మాకు వచ్చిన కొత్త ఆలోచన ఏంటంటే, ఇక్కడ 2800 స్టార్టప్ కంపెనీస్ ఉన్నాయి. ఆ స్టార్టప్ కంపెనీలో ఎంతోమంది ఐఐటియన్స్, ఇంజనీరింగ్ స్టూడెంట్స్, ఐఐఎం నుంచి ఉన్న వాళ్ళు, వేరే బహుళజాతి కంపెనీలోంచి పనిచేసి వచ్చిన వాళ్ళు ఎంతోమంది నూతన సాంకేతిక పరిజ్ఞానంతో వాళ్ళు కొత్త కంపెనీలను స్టార్ట్ చేశారు. సో కొన్ని ప్రొడక్ట్స్ కూడా బయటకు వచ్చాయి. కొందరు మార్కెటింగ్ కూడా చేసుకుంటున్నారు, కొందరు బిజినెస్ పరంగా కూడా సక్సెస్ అయ్యారు. కానీ ఇక్కడ మాకు ఎంఎస్ఎంఈ ఇండస్ట్రీస్లో చాలా మందికి కొన్ని రకాలైన సాంకేతిక పరిజ్ఞానం కానీ, లేదంటే అక్కడ స్టార్టప్లో ఉన్న వాళ్ళకు ఈ ప్రొడక్షన్ కేపబిలిటీలో ఉన్న ఛాలెంజెస్ కానీ తెలియకపోవడం వల్ల కొంత గ్యాప్ ఉందని మేము అర్థం చేసుకోవడం జరిగింది. అలాగే మేము 3-4 దఫాలుగా అక్కడికి వెళ్ళొచ్చిన తర్వాత టీ హబ్ వాళ్ళ సహకారంతో మేము ఇక్కడ ఒక మంచి ప్లాట్ఫామ్ను వీళ్ళకు మధ్యన, పారిశ్రామికవేత్తలకు మధ్యన, తర్వాత స్టార్టప్ కంపెనీస్కి మధ్యన ఒక మంచి ఈకో సిస్టమ్ను క్రియేట్ చేయాలన్న ఉద్దేశంతో వాళ్ళని రిక్వెస్ట్ చేస్తే వాళ్ళు సరే అన్నారు. దీనికి మన జయేష్ రంజన్ గారిని, అలాగే టీఎస్ఐసి ఎండి విష్ణువర్ధన్ రెడ్డి గారిని కూడా వెళ్ళి కలవడం జరిగింది. కలిస్తే వాళ్ళు కూడా ఇది మంచి ఆలోచన, మీరు చేయండి, మేము వస్తామని చెప్పారు. కొన్ని అనివార్య కారణాల వల్ల వాళ్ళు టీఎస్ఐసి చీఫ్ సెక్రటరీ మన జయేష్ రంజన్ గారు రాలేకపోయారు. ఎండి గారేమో విష్ణువర్ధన్ రెడ్డి గారు తైవాన్ పర్యటనలో ఉండడం వల్ల రాలేకపోయారు. అలాగే మిగతా ఇండస్ట్రీస్ ఆఫ్ కమిషనర్, మిగతా ఐఏఎస్ ఆఫీసర్స్ను కూడా ఈరోజు 3 మినిస్టర్స్తో మీటింగ్ ఉండడం వల్ల వాళ్ళు ఈ కార్యక్రమానికి రాలేకపోయారు. కానీ అందరూ వర్చువల్గా అటెండ్ అయ్యి వాళ్ళు గ్యాదరింగ్కు వాళ్ళు ఇన్ఫర్మేషన్, వాళ్ళ మెసేజ్ను పాస్ చేయడం జరిగింది. ఈ ప్రోగ్రాం గురించి వాళ్ళు చాలా గొప్పగా మాట్లాడడం జరిగింది. అలాగే మా ఉద్దేశం ఏంటంటే, ఇక్కడ ఉన్న ఎంతో మంది పారిశ్రామికవేత్తలు, మా నాచారం ఇండస్ట్రీస్లో ఒక 600 నుండి 700 పరిశ్రమలు ఉన్నాయి. వాళ్ళందరికీ 30 నుంచి 40 సంవత్సరాల అనుభవం ఉంది. రకరకాల కంపెనీస్లో, రకరకాల ప్రొడక్షన్లో కానీ, రకరకాల మార్కెటింగ్లో కానీ ఎన్నో రకాలుగా అనుభవం ఉంది. వీళ్ళందరికీ ఈ స్టార్టప్ కంపెనీస్ ఎవరైతే ఉన్నారో, ఇప్పుడు వచ్చిన కంపెనీస్ వాళ్ళందరినీ వీళ్ళు ఒక జాయింట్ ప్లాట్ఫామ్ కిందకి తీసుకొస్తే ఇద్దరికి మ్యూచువల్గా, స్టార్టప్ కంపెనీస్కు ఇక్కడ ఉన్న పారిశ్రామికవేత్తలందరికీ ఉపయోగపడుతుందని, వీళ్ళందరూ అంచెలంచెలుగా అభివృద్ధి చెంది స్టార్టప్ కంపెనీస్ పెద్ద ఎంటర్ప్రెన్యూర్స్గా ఉన్న ఆల్రెడీ ఎంఎస్ఎంఈస్ కంపెనీస్కు ఇక్కడ ఛాలెంజెస్ ఉన్నాయో, ఎక్కడ గ్యాప్స్ ఉన్నాయో ఆ గ్యాప్స్ అన్ని ఫిలప్ అయిపోయి పారిశ్రామిక రంగం చాలా వృద్ధి చెందుతుందని, అలాగే అందరికీ ఇది ఉపయోగపడుతుంది. తర్వాత మన దేశము, మన రాష్ట్రము మొత్తం మన పారిశ్రామిక ఉత్పత్తిలో ముందుండి ప్రపంచ దేశాలందరికీ ఒక దిక్సూచిగా నిలుస్తుందనే ఉద్దేశంతో, మంచి ఉద్దేశంతో ఈ ప్రోగ్రాం చేయడం జరిగింది. ఈ ప్రోగ్రాంకు ఎంతో మంది, ఒక 70 నుంచి 100 స్టార్టప్ కంపెనీస్ వచ్చాయి. అలాగే 300 మంది మన పారిశ్రామికవేత్తలు అటెండ్ అయ్యారు. సో వీళ్ళందరూ వచ్చిన వాళ్ళందరూ ఇక్కడ ప్యానెల్ డిస్కషన్లో ఉన్న చీఫ్ గెస్ట్లు కానివ్వండి, తర్వాత ఇక్కడ ఉన్న ఇండస్ట్రియల్ వాళ్ళు, పారిశ్రామికవేత్తలు కానివ్వండి, అందరూ ఇక్కడ మాట్లాడి వాళ్ళ విలువైన సందేశాన్ని ఇవ్వడం జరిగింది. ఇలాంటి కార్యక్రమాలు ఇంకా ప్రతి ఇండస్ట్రియల్ అసోసియేషన్స్ కానీ, ఐలాస్ కానీ, గవర్నమెంట్స్ కానీ, సెంట్రల్ గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్ కానీ, స్టేట్ గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్ కానీ, సోషల్ బాడీస్ కానీ ఎవరైనా కూడా ఇలాంటి కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లి ఇంకా ప్రజలలో, పారిశ్రామికవేత్తలలో, స్టార్టప్ కంపెనీలో ఉత్సాహాన్ని నింపి వీళ్లకు ఆర్థికంగా రాష్ట్రానికి, దేశానికి, యువతకు అందరికీ ఉపయోగపడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. MSMEs are always ready. That's why they have survived.
Otherwise, MSME cannot survive for years. If they don't change their approach, if they are not ready to cope up with the current realities of the market, there's technically no difference between MSME and startup, except that we, for the discussion we are saying, we started a little earlier. That's it. They were also startups at that time. One thing is, this kind of entry models immediately can be looked at based on their actual product lines or the concepts what they have in mind. It will be more encouraging for them. 4 years ago, we just initiated the issue, but subsequently we could not materialize that. ముఖ్యంగా ఈరోజు ఈ నాచారం ఇండస్ట్రీస్ అసోసియేషన్, మల్లాపూర్ ఇండస్ట్రీస్ అసోసియేషన్ సభ్యులు లీడర్షిప్ తీసుకున్నటువంటి ఇనిషియేటివ్ ఇట్ వెల్కమింగ్ సైన్. తప్పకుండా ఇది మ్యూచువల్లీ బెనిఫిషియల్ ప్రోగ్రామ్, నాట్ ఓన్లీ జస్ట్ ఫర్ ది స్టార్టప్స్. ఇండస్ట్రీస్ కూడా అనేక సమస్యలు ఎవ్రీడే లైఫ్లో, ఎవ్రీడే రన్నింగ్ ఆఫ్ ది ఇండస్ట్రీలో మేము అనేక సమస్యలు ఫేస్ చేస్తున్నాం. మరి ఈ సమస్యలన్నింటికి సొల్యూషన్స్ అనేటివి వెతుకోవాల్సిన అవసరం ఉంది. మనందరం కూడా దాని మీద R&D చేసి రీసెర్చ్ చేయాల్సిన అవసరం లేదు. దెర్ ఆర్ సర్టన్ ఏజెన్సీస్ ఆల్రెడీ వర్కింగ్ ఆన్ దట్. దెర్ ఆర్ సో మెనీ యంగ్స్టర్స్ వర్కింగ్ హియర్ ఆన్ వేరియస్ ఐడియాస్. వీ కెన్ మేక్ యూజ్ ఆఫ్ దోస్ ఐడియాస్ అండ్ యూటిలైజ్ ఫర్ అవర్ గ్రోత్ అండ్ డెవలప్మెంట్ ఆఫ్ ది ఇండస్ట్రీ. మరి ఇది స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం సైథాపూర్. జ్యోతిష్యం, వాస్తుశాస్త్రం మన పూర్వీకులు మనకిచ్చిన వరం. దుర్గాదేవి, కాలభైరవ ఉపాసనతో వాక్సిద్ధి పొందిన శ్రీ శ్రీ బోధానందగిరి స్వామివారు మీకు ఎలాంటి సమస్యలున్నా, వాటిలో ముఖ్యంగా ధన నష్టం, ఆరోగ్య నష్టం, భార్యాభర్తల మధ్య గొడవలు, ప్రేమించుకున్న వారు దూరం అవడం, ఎన్ని సంబంధాలు వచ్చినా పెళ్లి ముడి పడకపోవడం, రోడ్డు ప్రమాదాలు, అప్పుల బాధలు, వ్యవసాయంలో నష్టాలు, పెద్దల మాట పిల్లలు వినకపోవడం, ఆరోగ్య శాంతి, గృహశాంతి, మనశ్శాంతి లేకపోవడం, ఇలాంటి సమస్యలు ఉన్నట్లయితే ఒక్కసారి స్వామీజీని కలవండి. మీ సమస్యలకు తగిన పరిష్కారాన్ని పొందండి. అంతేకాక అన్ని రకాల వ్యాధులకు గోపంచగవ్య మరియు మూలికా వైద్యం చేయబడును. నమ్మకంతో రండి, ఆయురారోగ్యాలతో వర్ధిల్లండి. మా అడ్రస్ స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం, సైథాపూర్, వీరభద్రస్వామి గుడి దగ్గర, యాదగిరిగుట్ట. సంప్రదించవలసిన నెంబర్ 9849213754 మరియు 9618034138.